అండ్ వెల్కమ్ బ్యాక్ టు వర్క్ బాగుంది. మీ భార్గవి అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారని నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే మేము ఆడికి వెళ్ళామంటే కొట్టపకుండా వెళ్ళాము. మేము సాటర్డే నైట్ అయితే వచ్చామన్నమాట. సండే రోజు ఎట్లా అన్నా హాలిడేనే కదా అనేసి అయితే వెళ్ళామన్నమాట. ఇంట్లో ఉండే ఖాళీ కదా అనేసి అయితే ఎప్పుడైతే నేను కొట్టపకొండ వెళ్ళలేదు, అందుకని నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. లొకేషన్ అదంతా చాలా బాగుండిద్ది అని అయితే అన్నారనమాట. అందుకని ఈరోజు అయితే వెళ్తున్నాం అనమాట. రాఖీకని అయితే వచ్చాము. ఇంకా సర్లే మళ్ళీ మండే కుదరదు అనేసి సండే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకొని వద్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా లాంగ్ అనమాట, 3.5 hours అయితే పడుతుంది మా ఊరి నుంచి కోటప్పకొండకి. మీరు ఎప్పుడన్నా వెళ్ళారా లేదా కోటప్పకొండ? కమెంట్ చేసేసేయండి. నేను మా చిన్నారి ఏమో ఒక దగ్గర కూర్చున్నాము. ఇంకా నేను కూర్చున్న దగ్గర ఎండ వస్తుందని ఇంకా మా వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఫ్రెండ్ అయితే ఎండ రాదని, మా కన్నయ్య అంతే కీర్తిక ఏమో ఒకే విండో కోసం ఇద్దరు అయితే పోరాటం చేస్తున్నారనమాట. ఇంతే కదా, చిన్నపిల్లలు ఉంటే మాత్రం విండో కోసమే కొట్టుకుంటారు. అది ట్రైన్ అయినా, బస్ అయినా, కార్ అయినా, ఇంకేదైనా కానీ ఓన్లీ బండి మీద తప్పితే ఏమంటారు, గ్రీనరీ అయితే చాలా బాగుందన్నమాట. జర్నీ చేస్తున్నప్పుడు అలా నరసరావుపేట రాగానే ఒక చోట చెట్టు దగ్గర ఆపేసుకొని మా మమ్మీ మా కోసం మార్నింగే పులిహార చేసిందనమాట. బయట ఆడి తింటాంలే, ఒక్క పూట అయితే ఓకే, 2 పూట్ల పిల్లలతో కష్టం కదా కొంచెం, అందుకనైతే పులిహార చేసింది. ఇంకా అలా బయట కాసేపు గ్రీనరీ దగ్గర ఆపుకొని మంచిగా అమ్మ చేసిన పులిహార అయితే తినేసామన్నమాట. మా చిన్నారి బాబాయ్ నాకు పెడతావా లేదా అనేది అయితే చూస్తుంది. ఇంకా నేను అంతే, చిన్నారి కన్నయ్య తినేసామన్నమాట. నేనేమో చిన్నారికి కన్నయ్యకి తినిపిస్తే వాళ్ళ అమ్మేమో అంతే కీర్తికాకి అవికైతే తినిపించేస్తుంది. మా హస్బెండ్ అంతే, మా మామయ్య ఏమో మీరు పిల్లలకి తినిపించుకోండి, మేమైతే రిలాక్స్గా తింటామని బయట నుంచొని తినేస్తారనమాట. మా చిన్నారి పిన్ని నాకు పెడతావా, నేను పెట్టుకొని తినమంటావా అనేసి అయితే నా ప్లేట్ మీద యుద్ధమే చేస్తుంది. చూసారు కదా, ఇంకా తినేసి అయితే బయలుదేరిపోయాం. మళ్ళీ సగం దూరం వచ్చాక మళ్ళీ కొంచెం ఆకలేసింది. జర్నీ అంటే మాత్రం ఏదో ఒకటి ఉండాల్సిందే కదా, స్నాక్స్ ఈటింగ్కి ఏదో ఒకటి ఉండాల్సిందే మనం. అందుకని మా అబ్బాయికి బిస్కెట్ ఇచ్చి అందులో ఒకటి నేను తీసుకొని తినేస్తాను. అలా జర్నీ సాగుతూ ఉందన్నమాట మాది. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసామని అయితే అన్నారనమాట. పిల్లలేమో అసలు కారు ఎక్కిన కానీ ఇప్పుడు దాకా నిద్రే పోలేదు. నిద్రపుచ్చుదాము అని ఎంత ట్రై చేసినా నిద్రపోలేదు. ఇంకా అందుకని వదిలేసాము. లాస్ట్కి ఇంకా గుడి వస్తుందని అయితే నిద్రపోయారనమాట. మా చిన్నారి చూసారా, మా పిన్ని ఏదో చేస్తుంది అని అయితే చూస్తుంది. మా చిన్నారికి నిద్ర వస్తుంది కానీ నిద్రపోదు, ఎందుకంటే వదిలిపెట్టి ఆడెళ్ళిపోతాము అని. అదిగాక దానికి జర్నీ అంటే చాలా ఇష్టం. చూసేసారు కదా, ఇంకా మనమైతే కోటప్పకొండకు వచ్చేసామన్నమాట. అంటే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం. అక్కడ కానొస్తుంది కదా కొండలు, ఆ కొండ మీదకి ఇప్పుడు మనం వెళ్ళాలి. అక్కడ కోటప్పకొండ గుడి అయితే ఉంటుందన్నమాట. మీకు తెలుసా కోటప్పకొండ గుడి అంటే చరిత్ర కానీ అదా ఏమన్నా కమెంట్ చేసేసేయండి. నాకైతే ఇది ఫస్ట్ టైం అని చెప్పాను కదా, ఇంకెప్పుడా అన్నట్టు అయితే ఉందన్నమాట. ఆ టర్నింగ్స్ తిరుగుతుంటే తిరుపతికి వెళ్తున్నట్టే ఉందన్నమాట. ఈ ఆర్చీలో నుంచి మనం టోకెన్ తీసుకొని ఇప్పుడు కోటప్పకొండ దర్శనానికి అయితే పైకి వెళ్ళాలి. చూశారు కదా, తిరుమలలో మనం ఇలా టర్నింగ్స్ ఎలా తిరుగుతామో కొండ ఎక్కడానికి అలా తిరగాలన్నమాట. ఈ కొండ మీదకి వెళ్ళాలంటే లొకేషన్ అయితే చాలా బాగుంది. కోతులు కూడా అంతే ఉన్నాయండోయ్. అందుకని ఏం వీడియోస్ అయితే తీయలేకపోయాను, నాకు అసలే చాలా భయం వేసేసింది. ఇంకా చూసారు కదా, ఆ కింద నుంచి ఇంత పైకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ గుడికి వెళ్తున్నప్పుడు దారిలో మధ్యలో ఏ విగ్రహాలు కూడా ఉన్నాయండి. తీద్దాం అనుకున్నాను కానీ చెట్లకి చాలా అడ్డం వచ్చేసాయి అన్నమాట. అంత క్లారిటీగా రాలేదు, కానీ వచ్చినంత వాటికైతే తీసాను. చూసేసేయండి. ఇక్కడేమో కృష్ణుడు ఏదో స్నేక్ మీద ఉండి తాండవం చేస్తున్నదైతే ఉంటుందన్నమాట. అట్లా చాలా శిల్పాలే ఉన్నాయి మధ్యలో. ఆల్మోస్ట్ గుడి దగ్గరకు వస్తుందని అయితే నిద్రపోయారనమాట. కారు ఎక్కిన కాంచి నిద్రపోకుండా ఇప్పుడు నిద్రపోయారు. ఇప్పుడు మళ్ళీ లేపితే ఇంకొక డిస్టర్బెన్స్ వీళ్ళతోని నిద్ర చాలకుండా లేపారు అని. చూసారు కదా, కొండ దగ్గరికి వెళ్తుంటే ఇంకా గుడి దగ్గరికి రాగానే వినాయకమయ స్వామి అయితే శివుడికి ఆలయం ఎదురుగా ఉంటారనమాట. ఇంకా కార్ పార్కింగ్ చేసి వెళ్ళిపోవాల్సింది. ఇక్కడేమో బుద్ధుడు ఎవరో ఉన్నారండి. ఇక్కడ శిల్పాలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడన్నా వచ్చారా లేదా కమెంట్ చేసేయండి. ఒకవేళ మీరు వచ్చినప్పుడు ఇవి ఉన్నాయా లేదా ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయిందా కూడా కమెంట్ చేసేసేయండి. చూసారు కదా, కార్ దిగాక ఇట్లా ఎదురుగా వినాయకమయ స్వామి అయితే ఉన్నారనమాట. ఇప్పుడు గుళ్ళోకి అయితే వెళ్ళి దండం పెట్టేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మేము వెళ్ళాక ఒక 5 minutes దర్శనానికి ఎలా ఉందన్నమాట.
5కి అట్లా స్వామివారిని దర్శనం క్లోజ్ చేస్తారంట. అంటే పూజ ఏదో ఉంటారు కదా! స్వామివారికి భోజనం పెట్టడం సంథింగ్ ఏదో అందుకని. మేమేమో 1:45కి వెళ్ళాము. ఇంక గబగబా వెళ్ళి లిఫ్ట్ ఎక్కేసి దర్శనం అయితే చేసేసుకోవాలనమాట ఇప్పుడు. ఇంక నడుచుకుంటూ అయితే వెళ్ళాము. కారు ఇంకా కొంచెం లోపలికైతే లేదు. చూపిస్తున్నాను కదా! అదే గుడి అనమాట. దారిలో బొట్లు పెట్టేవాళ్ళు ఉంటే మా పిల్లలు పెట్టించుకుంటానంటే ఇంక పెట్టించేసామనమాట. చూసారా మా అబ్బాయి ఏంటో చేస్తున్నారు అన్నట్టయితే చూస్తున్నాడు. గుళ్ళోకి రాంగానే దర్శనం చేసుకుంటే చూసారు కదా శివలింగం చాలా బాగుందనమాట. కోతులైతే చాలా ఉన్నాయండి బాబు. ఇంకా కింద గుడి ఉండిద్దంట మాకు తెలీదు అమ్మవారి గుడి. లేదంటే మేము అక్కడికి కూడా వెళ్ళేవాళ్ళం. ఇంటికి వచ్చాక మా అత్తయ్య అయితే చెప్పారనమాట. ఈసారి వెళ్ళినప్పుడైతే వెళ్ళిపోదాం అమ్మవారి గుడికి. మీకు తెలుసా కింద ఏ అమ్మవారి గుడి ఉంటారో కామెంట్ చేసేయండి. ఇక్కడ చూసారు కదా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. దర్శనం చేసుకొని వచ్చాక మళ్ళీ ప్రశాంతంగా అట్లా లాన్లోకి వెళ్ళి శివలింగాన్ని అయితే చూసేసామన్నమాట. ఇంకా అక్కడ పైన వేరే గుడి ఏదో ఉంది. అక్కడికి వెళ్దామంటే బీభత్సమైన కోతులు ఉన్నాయండి. చూసారా లొకేషన్ ఎంత బాగుందో. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. టెంపుల్ ఎవ్వరూ లేరు. అంటే తక్కువ మంది జనాలు ఉన్నారు. మేబీ టయానికి వెళ్ళకపోవడం వల్లేమో, అంటే క్లోజింగ్ టయానికి వెళ్ళడం వల్లేమో కోతులు చూసారా ఒకళ్ళు టెంపుల్లోనే ఉన్నాయన్నమాట. చాలా భయమేసింది. కానీ అవి ఏమీ అనలేదు. పిల్లలు వెళ్తున్నా వస్తున్నా కానీ. అటు సైడు ఒక గుడి అయితే ఉందన్నమాట. అది చూడలేకపోయాము కోతులు ఎక్కువ ఉండడానికి. కోతులు ఉన్నాయి. అది కాక మేము క్లోజింగ్ టయానికి వెళ్ళాము కదా, కరెక్ట్గా మేము దర్శనం చేసుకున్నాము, క్లోజ్ చేసేసారనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రశాంతంగా అన్నీ చూసుకొని వెళ్దాం. ఓకే మరి ఉంటాను, బాయ్.